నీకేంటి స్పెషాలిటీ? నీకున్నదేటి మొగలేందేటి? నాకు అర్థం అవ్వట్లే. ఆఖరికి వచ్చి ఓడిపోతే తీసుకొచ్చి అతను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసావు. ఎమ్మెల్సీ మంత్రిని చేస్తావు. మన్నాడు నిలబడితే ఓడిపోయాడు నీ కొడుకు. ఎందుకు పనికిరాని సొంట? నువ్వు వచ్చి మాకు నీతో చెప్తావు. నీ కుటుంబంలో మరి ఎలాగయ్యారు? నాకు అర్థం అవ్వట్లే ఇలా ఆలోచన. పొని వల్ల ఏదో కొత్తగా మేము వస్తే మేము వచ్చి ఆత్మగౌరవం మేము ఆత్మగౌరవం అమ్మాము. నువ్వు ఏ కొడుకు ఆ కొడుకు ఏ ఎండకు ఆ కొడుకు పట్టుకున్నా తత్వం నీ బతుకు, మా బతుకు కాదు. రాజకీయాల్లో నీ ఎలాగ ముఖ్యమంత్రి పదవి నేను చేయకపోవచ్చు. తలెత్తుకొని తిరిగే బతుకు మా రాజకీయంలో మాది. ఏదైనా ఉంటే వాస్తవాలు చెప్పే బతుకు మాది, అంతేగాని అబద్ధాలు చెప్పుకుని గడిపే తత్వం మాది కాదు. నీకు వచ్చి 4 పదవులు ఉండొచ్చు అంట, మా గురించి వచ్చి మాట్లాడతాడ. మాకు నామినేషన్ మేము నామినేషన్ పదవి చేస్తున్నామా? నువ్వు అధికారులు ఉన్నప్పుడే కదా నేను ఎంపీనయ్యాను. మర్చిపోయావా చంద్రబాబు? నువ్వు అధికారులు ఉన్నప్పుడు కదా నా భార్య శిలాపతి చైర్మన్ అయింది. మర్చిపోవా? మళ్ళీ నువ్వు అధికారం ఉన్నప్పుడు కదా నేను ఎమ్మెల్యేగా, నేను మా తమ్ముడు ఎమ్మెల్యేగా పోటీ చేసి 2004లో అయ్యాము. మర్చిపోవా? నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ కొడుకు పోటీ చేసి ఓడిపోయాడు కదా 19లో. మర్చిపోయావా? నువ్వు అధికారంలో ఉన్న నీ తోడరుడు నీ కొడుకు తోడరుడు వచ్చి ఎంపీగా వైజాగ్లో ఓడిపోయాడు. మర్చిపోయావా? ఏంటిది? రాజకీయాల్లో వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడాలి. అంతేకాని ఏదేదో మాట్లాడేస్తే ఒక పదవి చేసావంటే ఎంతో జాగ్రత్తగా, ఎంతో హోందాగా మనం మాట్లాడితే దానికి ఒక శాంటిటీ ఉండేటట్లు, ఆ మాట వచ్చి సమాజానికి వచ్చి ఒక ఆలోచించేటట్లు, ఒక దిక్సూచిగా మళ్ళీ రాబోయే తరాలు వచ్చి దాన్ని ఉపమానం తీసుకున్నట్టుగా ఉండాలి ఏదైనా మాట్లాడితే. అంతేగాని ఇవేం పనికి మన మాటలు. నీ పని అయిపోయింది, నా పని అయిపోయిందో నీ పని అయిపోయిందో రేపు జూన్ 4 నాడు తెలుస్తుంది. ఎవడు పని అయిపోయిందో ఎవడు పార్టీ అయిపోయిందో. గొప్ప చెప్పుకోవడం కాదు. ఏదో పనులు ఏదో మాటలు, ఈ రాతలు, ఆ ప్రజల్ని ఇబ్బంది పడ్డాడు. వాళ్ళు ఉసురు పోసుకోవాలి. చెప్పు ఎంతమంది ఉసురు ఆ తెలుగుదేశం పార్టీకి, ఆ కుటుంబ నాయకులకి ఉసురు పోసుకోరా? చెప్పండి. ఏ ఒక్కడు హర్షిస్తాడు ఈ రాష్ట్రంలో? రాత్రి కోర్టు ఆర్డర్ ఇస్తే అది చేయడానికి వస్తే మళ్ళీ ఫిర్యాదు పెట్టి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వచ్చి మా ఫిర్యాదు వచ్చి అందుకే మెప్పుకోము చేస్తానంటే అంటే సమయం అయిపోతే అయిపోయినంత ప్రజలు వచ్చి మమ్మల్ని నమ్మరనుకో. ప్రజలకందరికి వాస్తవాలు తెలుసు, ప్రజలకందరికి ఏది నిజమో ఏదో అబద్ధమో తెలుసు. ఎవరు మాట మీద నిలబడతారో ఎవరు మాట మీద నిలబడరో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం, జగన్మోహన్ రెడ్డి అంటే ఒక ధైర్యం, జగన్మోహన్ పేరు చెప్తే ఒక భరోసా ఈ రాష్ట్ర ప్రజలకి. ప్రభుత్వాల తాలూకా ఆలోచనలు ఉండాలి. ఎవరైతే ప్రభుత్వం మీద ఆధారపడుతున్న ఎవరైతే ఉంటారో, ఏ వర్గాలైతే ఉంటాయో ఆ వర్గాలకు ప్రభుత్వం ఫెసిలిటేట్ చేయాలి. ఆ వర్గాలకు చేయొచ్చి అప్కమింగ్ వచ్చి హ్యాండ్ లిఫ్టింగ్ ఇవ్వాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత.
సమాజానికి చేయాలి కానీ సేవ సామాజిక వర్గానికి కాదు. సమాజం కోసం చెయ్యి. ఆలోచించి చంద్రబాబు, నీ సామాజిక వర్గం గురించి ఆలోచిస్తే ఎప్పుడూ పోయావు. నీ బుర్రలోకి ఎప్పుడైతే సమాజం పోయి సామాజికం వచ్చిందో అప్పుడే పోయావు నువ్వు. ఇక నిన్నెవడు ఈ రాష్ట్రంలో హర్షిస్తారు? ఎవరు హర్షిస్తారు? నీ ఆలోచనతో సామాజిక దృక్పథం ఉండాలి కానీ సామాజిక లబ్ధి ఉంటే దాని గురించి ఆలోచించడం రాజకీయ నాయకులు అప్పుడే పెద్ద హర్షించరే. నీ మాటని నీ చేతుల్లో ప్రతి పనిలో ప్రతి కార్యక్రమంలో అది కనిపిస్తుంది. ఏంటి? అందుకే ఏదైతే ఈసీ వచ్చి ఇస్తున్న ఈ ప్రజలకు ఇచ్చిన ఈ నవరత్నాల్లో ఉన్న అంశాల పట్ల రాత్రి కోర్టు ఆర్డర్ను కూడా కాదని చేస్తే మేము సీరియస్గా యాక్షన్ అని చెప్పడం, ఫిర్యాదు వచ్చాయని చెప్పడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ విధంగా అదే ఇవాళ కూటమికి వచ్చి లొంగిపోవడం అనేది కరెక్ట్ కాదు. అయినప్పటికీ ఇంకొకటి 2 రోజులే ఆ లబ్ధిదారులందరికీ చెప్తున్నాం. ఏదైనా మీకు ఎన్నికలు అయిన తర్వాత 15 తర్వాత మీకు అందరికీ ఆ లబ్ధి తప్పకుండా 100% వస్తుంది అనేది మీ ద్వారా చెప్తూ, ఏదైతే ఇలాంటి నీచమైన రాతలు రాస్తూ అడ్వర్టైజ్మెంట్ చేస్తూ డబ్బుకొచ్చి గడ్డి తినే ఇలాంటి పత్రికా యాజమాన్యాలకి, విలువలు లేని వ్యక్తులకి రాబోయే కాలంలో ప్రజలే తిరిపించి బుద్ధి చెప్పి వీళ్ళకి కూడా తగ్గిపోతే ఈ మాటల నుంచి 15 తర్వాత అనమానండి అంటారు. చూస్తాను నేను. ఎవడు భూమి ఎవడు తీసుకోవడానికి ఏంటిది అర్థం ఉండాలి కదా. అడుగు. నిన్న మోడీ వచ్చాడు కదా, ఏమండి కేంద్రంలో మీరు వచ్చి ముసాయిదాన్ని పంపించారు, దాన్ని వచ్చి ఎందుకు పంపించారు? మరి కూటమిలో మేము ఉన్నాం కదా అని అడగపోయాము. మరి ఎందుకు అడగలేదు? దేనికోసం అడగలేదు? మరి ఏ ఎండకి ఏ క్షణంకి ఆ క్షణమే. ఒకసారి వచ్చి అమరావతి క్యాపిటల్ అంటారు, వాళ్ళ అభ్యర్థి వచ్చి అమ్మ విశాఖ పరిపాలన ఉంటేనే బాగుంటుంది, ఇదైతే ఈజీగా మనం పెట్టుబడి పెట్టి దీన్ని డాక్టర్ చేసుకోవచ్చు అని వాడు అంటాడు. నేను ధైర్యం ఉంది కాబట్టి 3 రాజధానులు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని మా ఎన్నికల మేనిఫెస్టోలో మా ముఖ్యమంత్రి పెట్టాడు. నువ్వెందుకు పెట్టలేదు? నేను ఎన్నికల మేనిఫెస్టోలో అమరావతి క్యాపిటల్ అని ఎక్కడ పెట్టే చుమ్మిట్టు మేము పెట్టాం ధైర్యంగా. ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంతో ఉండాలని, సమన్యాయం ఉండాలని పెట్టాం. మరి నువ్వెందుకు పెట్టలేదు? దేనికోసం? అంటే ఏంటి? ఎక్కడ?